అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ తన కుతంత్రాలను మళ్లీ మొదలుపెట్టింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం పూంచ్ సాంబా సెక్టార్లలో పాకిస్తానీ డ్రోన్లు సంచరించడం స్థానికంగా తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. భారత భూభాగంలోకి చొరబడ్డానికి ప్రయత్నించిన ఈ డ్రోన్లను గమనించిన భారత సైన్యం తక్షణమే ప్రతిస్పందించి గట్టిగా తిప్పికొట్టింది. ఈ ఘటనతో సరిహద్దు భద్రతా దళాలు భారత సైన్యం హై అలర్ట్ను ప్రకటించాయి. పూంచ్ జిల్లాలోని ఎల్ఓసి వెంబడి అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పద డ్రోన్ కదలికలను భారత జవాన్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం ఆ డ్రోన్లపై కాల్పులు జరిపింది. దీంతో అవి తిరిగి పాక్ భూభాగంలోకి పారిపోయాయి. కేవలం పూంచ్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న సాంబా సెక్టార్లో కూడా డ్రోన్ల సంచారం కనిపించింది. ఈ డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ ఆయుధాలను లేదా మాదక ద్రవ్యాలను భారత భూభాగంలోకి జారవిడవాలని ప్రయత్నిస్తున్నట్టుగా భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే పూంచ్ సాంబా సెక్టార్ల పరిసర ప్రాంతాల్లో భారత సైన్యం భారీ సర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. సరిహద్దు గ్రామాల్లో ఏవైనా అనుమానాస్పద వస్తువులు పడి ఉన్నాయేమోనని జల్లెడపడుతున్నారు. గత కొన్ని నెలలుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి సరిహద్దుల్లో అస్థిరతను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్లో అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. గ్రామస్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఆకాశంలో ఏవైనా అనుమానాస్పద లైట్లు లేదా శబ్దాలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా సైన్యానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అధికారులు సూచించారు. దేశ రక్షణలో భాగంగా సరిహద్దు వెంబడి అదనపు నిఘా కెమెరాలను, యాంటీ డ్రోన్ సిస్టమ్లను ఏర్పాటు చేసే పనిని సైన్యం వేగవంతం చేసింది. పాక్ చేస్తున్న ఈ కవ్వింపు చర్యలను ఎండగడుతూ భద్రతా దళాలు అణువణువునా గాలిస్తున్నాయి.